కర్నూలు నుండి లక్నో వెళ్ళిన ట్రైను కాచిగూడ, నాగ్పూర్, జబల్పూర్, సాత్నా, కాట్నీ వంటి రైల్వే స్టేషన్ల గుండా వెళ్తూ చివరికి ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్కి చేరుకుంది. ఎంతో అత్యంత రమణీయంగా కనబడుతున్న ప్రకృతి వాతావరణం ఈ ట్రైన్ నుంచి చూస్తే ఆహ్లాదకరంగా కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న రైల్వే స్టేషన్ నైని రైల్వే స్టేషన్. ఇది ప్రయాగకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్. చాలామంది ప్రయాగ నుంచి మహాకుంభమేళకు పోవటానికి డైరెక్ట్గా ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో దిగుతున్నారు. దానివల్ల సుమారుగా 4 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. సో ఈ నైని రైల్వే స్టేషన్లోనే దిగటం వల్ల సంగమం ఘాట్ నుంచి త్రివేణి సంగమం నదీ స్నానానికి చాలా దగ్గర అవుతుందని తెలిసింది. సో ఎవరైనా మహాకుంభమేళకు వచ్చేవాళ్ళు నైని ఘాట్లో దిగి నైని రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి మీరు త్రివేణి ఘాట్కి చేరుకొని త్రివేణి సంగమం నదీ స్నానానికి చేరుకోవచ్చు. ఇప్పుడు మీకు కనపడుతుంది ప్రయాగ్రాజ్ దగ్గరలో ఉన్న గంగా నది. పవిత్ర గంగా నది మనకు ఈ రైల్వే ట్రైన్లో వెళ్తున్నప్పుడు కనపడింది. అలాగే మనకి ఇక్కడ ఒక త్రిశూలం కూడా, ఆ శివుడి యొక్క త్రిశూలం కూడా మనకు కనబడుతుంది అక్కడ. ఈ ప్రయాగ్రాజ్ ట్రైన్లో నుంచి చూస్తున్నప్పుడు అత్యంత అద్భుతమైనటువంటి దృశ్యంగా కనపడడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది ఏ ప్రయాణికుడికైనా. సో ఈ లక్నో ట్రైన్లో వెళ్ళేటప్పుడు 2 ఏసీలో ఉన్నందుకు చాలా కంఫర్ట్గా ఉండటం వల్ల జర్నీ చాలా సాఫీగా జరిగింది. ఇక్కడ కనపడుతున్న దృశ్యం అంతా కూడా ప్రయాగ దగ్గరలో ఉన్నటువంటి మైదాన ప్రాంతం. ఇక్కడ ఈ చిన్న అబ్బాయి శివాయ్, ఈ అబ్బాయి ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక కుటుంబానికి చెందిన అబ్బాయి. మా ట్రైన్లో మా 20A బోగిలో తన అమ్మా నాన్నలతో నాగపూర్ దాటిన తర్వాత ఎక్కారు. వాళ్ళు కూడా ప్రయాగ్రాజ్లో ఉన్న మహాకుంభమేళకి హాజరు కావడంతో ఆ అబ్బాయి అయితే కాస్త టైంపాస్ కావడం జరిగింది. ఇక రైల్వే జంక్షన్ కూడా వచ్చింది. ఇదే ప్రయాగ్రాజ్ రైల్వే జంక్షన్. ఇక్కడ ఈ రైల్వే జంక్షన్లో ఇక్కడ దిగబోతున్నాం. ప్రస్తుతానికి ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో దిగాం. అందుకు సంబంధించినటువంటి